పర్షియా కేవలం 18 ఏళ్లలో పతనమైంది. ఈజిప్ట్ 3 ఏళ్లలో తుడిచిపెట్టుకుపోయింది. స్పెయిన్ జస్ట్ 3 ఏళ్లలో వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రపంచ పటంలో ఒక తుఫానులా దూసుకుపోయిన ఆ అజేయమైన అరబ్ సామ్రాజ్యం మన భారతదేశం వైపు కన్నెత్తి చూసింది. ఇంకేముంది, ఇండియా కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేశారు. ప్రపంచాన్ని జయించిన ఆ మహా సైన్యం మన భారతీయ రాజుల దెబ్బకు 300 ఏళ్ల పాటు ఇండియా బోర్డర్లోనే ఏడుస్తూ కూర్చుంది. ద లై ఇన్ అవర్ హిస్టరీ. మనకు స్కూల్లో చరిత్ర పుస్తకాల్లో ఏం నేర్పిస్తారు? భారతదేశంపై ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి, వాళ్ళు వచ్చారు, గెలిచారు, పాలించారు అని కదా. కానీ ప్రపంచాన్ని వణికించిన అతిపెద్ద అరబ్ సామ్రాజ్యం మన భారతదేశం ముందు మోకరిల్లింది. చరిత్ర పుస్తకాల్లో దాయబడిన ఆ వీరోచితమైన పోరాటం గురించి, వాస్తవాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ కాలంలోకి వెళ్లి ఆలోచించండి, గూస్ బంప్స్ రావడం ఖాయం. ద ఇన్విన్సిబుల్ ఎంపైర్, అది 7వ శతాబ్దం. అరబ్ కాలిఫేట్ అనే ఒక ఇస్లామిక్ సామ్రాజ్యం ప్రపంచ పటంలో ఒక తుఫానులా దూసుకుపోతోంది. వాళ్ళు ఎంత వేగంగా దేశాలను ఆక్రమించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దమాస్కస్, జెరూసలేం లాంటి ప్రాంతాలను కేవలం 4 ఏళ్లలో, ఆఫ్రికాలోని ఈజిప్టును 3 ఏళ్లలో లాగేసుకున్నారు. అప్పట్లో సూపర్ పవర్ గా ఉన్న పర్షియన్ సామ్రాజ్యాన్ని, అంటే ఇప్పటి ఇరాన్ ని, కేవలం 18 ఏళ్లలో నామరూపాలు లేకుండా చేశారు. ఇక స్పెయిన్ దేశాన్ని అయితే జస్ట్ 3 ఏళ్లలో ఆక్రమించేసి తమ జెండా పాతేశారు. ఇలా ఆసియా, ఆఫ్రికా, యూరప్ 3 ఖండాలను గడగడలాడిస్తున్న ఆ సామ్రాజ్యం చూపు సిరి సంపదలతో తొలతూగుతున్న మన భారతదేశంపై పడింది. ద ఫస్ట్ డిఫీట్. క్రీస్తు శకం 636వ సంవత్సరం అరేబియా నుండి ఇండియాలోని పశ్చిమ తీరం అంటే థానే, బరూచ్ పై అరబ్లు 3 సార్లు నావికా దాడులు చేశారు. కానీ మన వాళ్ళకి సముద్రంలోనే చుక్కలు చూపించారు. ఆ దెబ్బతో అప్పటి ఖలీఫా ఉమర్ ఇక మీదట ఇండియా వైపు కన్నెత్తి కూడా చూడొద్దు, ఎవరైనా నా మాట వినకుండా అక్కడికి వెళ్తే వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో కొన్ని దశాబ్దాల పాటు దాడులు ఆగిపోయాయి. కానీ ఇరాక్ ను పాలిస్తున్న హజాజ్ ఇబ్న్ యూసుఫ్ అనే ఒక గవర్నర్ కి మాత్రం సింధ్ ప్రాంతాన్ని, అంటే అప్పటి అఖండ భారతాన్ని ఎలా అయినా ఆక్రమించాలని పిచ్చి పట్టుకుంది. దానికి ఒక సాకు కూడా దొరికింది. శ్రీలంక రాజు అరేబియా ఖలీఫాకు కానుకలు పంపుతుంటే దారిలో సింధ్ సమీపంలో సముద్రపు దొంగలు ఆ ఓడను దోచుకున్నారు. దీనికి సింధ్ రాజు దాహిర్ బాధ్యత వహించాలి అని హజాజ్ గొడవ పెట్టుకున్నాడు. రాజు దాహిర్ దాన్ని తిరస్కరించాడు. ఇక మొదలైంది అసలు యుద్ధం. హజాజ్ పెద్ద పెద్ద సైన్యాలను ఇండియా పైకి పంపాడు. అందులో బుదైల్ అనే కమాండర్ 9000 మంది సైన్యంతో సింధ్ పైకి వచ్చాడు. అతన్ని ఎదుర్కోవడానికి రాజు దాహిర్ కొడుకు యువరాజు జైసియా యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అరబ్ల దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన యుద్ధ గుర్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఏనుగులను చూడలేదు. యువరాజు జైసియా తన సైన్యంలోని యుద్ధ ఏనుగులను దించేసరికి అరబ్ గుర్రాలు భయంతో కకావికలమైపోయాయి. ఏనుగుల ఘింకారాలకు అరబ్ సైన్యం పారిపోయింది. కమాండర్ బుదైల్ చనిపోయాడు. ఇలా 75 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 13 సార్లు అరబ్ సామ్రాజ్యం ఇండియాపై దండెత్తింది. 5గురు కమాండర్లు చనిపోయారు. ఏ ఒక్కరు కూడా మన భూమిని గెలవలేకపోయారు. ఇన్ని అవమానాల తరువాత హజాజ్ తన చివరి అస్త్రంగా 17 ఏళ్ల తన అల్లుడు మొహమ్మద్ బిన్ ఖాసిం ను రంగంలోకి దించాడు. ఈసారి మామూలుగా రాలేదు. సముద్ర మార్గం గుండా పెద్ద పెద్ద ఆయుధాలను, రాళ్లను విసిరే భారీ యంత్రాలను తీసుకొచ్చాడు. అందులో ఒక యంత్రాన్ని నడపడానికి ఏకంగా 500 మంది అవసరం. 712వ సంవత్సరంలో సింధులోకి ప్రవేశించిన ఖాసిం సైన్యానికి రాజు దాహిర్ సైన్యానికి మధ్య భీకర పోరాటం జరిగింది. ఆ పోరాటంలో రాజు దాహిర్ ఏనుగు మీద ఒక మండుతున్న ఆయుధం పడటంతో దాహిర్ కింద పడి వీర మరణం పొందాడు. సింధ్ పతనమైంది. ముల్తాన్ కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. చరిత్ర పుస్తకాల్లో ఇండియాను ఇస్లామిక్ సామ్రాజ్యం జయించింది అని చెప్పేది ఇక్కడి వరకే, కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఖాసిం ఆక్రమణ కేవలం 3 ఏళ్లు మాత్రమే నిలిచింది. ఇరాక్ లో రాజకీయాలు మారిపోయి ఖాసిం ను వెనక్కి పిలిపించి ఉరితీశారు. అరబ్ సైనికులు పారిపోయారు. రాజు దాహిర్ కొడుకు జైసియా మళ్లీ ఆ ప్రాంతాలను సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అరబ్ సామ్రాజ్యం ఇండియాపై మరింత పగతో పెద్ద సైన్యాలను పంపింది. కానీ ఈసారి వారికి ఎదురైంది సాధారణ రాజులు కాదు, భారతదేశపు మహావీరులు. ద ఎవెంజర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. బప్పా రావల్, మేవార్ కేసరి. రాజస్థాన్ ను పాలిస్తున్న ఈ రాజ్పుత్ వీరుడు అరబ్ సైన్యాన్ని కేవలం ఓడించడమే కాదు, వారిని తరిమి కొడుతూ ఏకంగా అప్పటి పర్షియా సరిహద్దులు అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ వరకు వెళ్లాడు. అరబ్ల గుండెల్లో బప్పా రావల్ పేరు ఒక సింహ స్వప్నం. మొదటి నాగభటుడు, గుర్జరా ప్రతిహార. ఉజ్జయినిని పాలిస్తున్న ఈయన తన సైన్యంతో అరబ్లను ఊచకోత కోశాడు. గ్వాలియర్ శాసనంలో ఇతన్ని మ్లేచ్చుల అంటే విదేశీయుల పాలిట యముడు అని వర్ణించారు. అవని జనాశ్రయ పులకేసి చాళుక్య దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించాలని చూసిన అరబ్లను నవసారి వద్ద మట్టి కరిపించి అజేయులను
జయించినవాడు అనే బిరుదు పొందాడు. లలితాదిత్య ముక్తపీడ కాశ్మీర్ రాజు, ఉత్తరాన కాశ్మీర్ గుండా వస్తున్న అరబ్ కమాండర్ జునైద్ ను టిబెటన్లను ఏకకాలంలో ఓడించి హిమాలయాలను రక్షించిన అఖండ వీరుడు. క్రీస్తు శకం 738లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ లో ఈ భారతీయ రాజులందరూ ఏకమై ప్రపంచాన్నే గడగడలాడించిన ఉమయ్యద్ అరబ్ సైన్యాన్ని సర్వనాశనం చేశారు. మన రాజులు సింధ్ నుండి కాశ్మీర్ వరకు ఒక అభేద్యమైన గోడలా నిలబడ్డారు. దాదాపు 300 సంవత్సరాల పాటు ఏ ఒక్క అరబ్ సైనికుడిని భారతదేశంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఈ వాస్తవాన్ని 9వ శతాబ్దంలో ఇండియాకు వచ్చిన అరబ్ యాత్రికుడు సులేమాన్ స్వయంగా రాసుకున్నాడు. ఇండియాలో ప్రతిహార రాజులకి ఉన్నంత గొప్ప అశ్విక దళం ఇంకెవరికీ లేదు. ప్రపంచంలో ఇస్లాం మతానికి ఇండియాలో అతనే అతిపెద్ద శత్రువు అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రపంచాన్ని మొత్తం కేవలం 10 ఏళ్లలో ఆక్రమించిన అరబ్ సామ్రాజ్యం మన ఇండియాను మాత్రం ఎప్పటికీ జయించలేకపోయింది. సింధ్ బోర్డర్ దగ్గరే మన రాజులు వాళ్ళని 300 ఏళ్లు తరిమి కొట్టారు. ఆ తరువాత 11వ శతాబ్దంలో ఎక్కడి నుండో సెంట్రల్ ఏషియా నుండి వచ్చిన టర్కిష్ వాళ్ళు, అంటే గజనీ మొహమ్మద్ లాంటి వాళ్ళు ఇండియాలోకి వచ్చారు తప్ప అరబ్లు ఎప్పుడూ ఇండియాను జయించలేదు. కానీ మన పాఠ్య పుస్తకాల్లో మన రాజులు 300 ఏళ్లు చేసిన ఆ మహా పోరాటాన్ని కనుమరుగు చేసి దాన్ని ఇస్లామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని రాసేశారు. ఈ నిజం తెలుసుకున్నాక మీకేమనిపించింది? మన చరిత్ర పట్ల గర్వంగా అనిపించిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. మన నిజమైన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.